ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారు దేవర 2 గురించి అలాగే జూనియర్ ఎన్టీఆర్ మీద కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. కానీ ఏం కామెంట్ చేశాడు, అలాగే దేవర 2 గురించి ఏం చెప్పాడు, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి దేవర 2 మూవీ అనేది ఓల్డ్ అయితే పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎందుకు అంటే స్క్రిప్ట్ అనేది ఇంకా ఫైనల్ అయితే కాలేదు, ఇంకా చేస్తున్నాడు కొరటాల శివ ఇంకా మంచిగా రావడానికి అవుట్పుట్ కోసం అని చెప్పైతే అతను అంటున్నాడు. ఫిక్షనల్ డ్రామాస్ అలాగే ఒక పీరియాడిక్ సెట్టింగ్ లో ఉన్న అవి మెల్లమెల్లగా జనాలకి అవుట్డేటెడ్ గా అవుతున్నాయి. ఏదైతే ఈ ఓల్డ్ స్కూల్ నెరేటివ్ ఈ దేవరా మూవీలో ఉందో, జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ తన పర్ఫార్మెన్స్ వల్ల ఆ మూవీని ఒక రేంజ్ కి తీసుకొని వెళ్ళాడు, కలెక్షన్స్ వచ్చేలా చేశాడు. బట్ ఆడియన్స్ ఇప్పుడు మూవీస్ అనేవి రియలిస్టిక్ గా రిలేటబుల్ ప్లాట్స్ ఉండేలాగా అయితే చూస్తున్నారు. సో దాని వల్లే దేవర 2 అనేది ఓల్డ్ అయితే పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఈ లగడపాటి శ్రీధర్ అయితే అంటున్నాడు. ఎన్టీఆర్ గారు బెటర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే బెటర్ స్టోరీస్ అయితే చూస్ చేసుకోవాలి, అండ్ డైరెక్టర్స్ కూడా తన రేంజ్ ని పెంచేలాగైతే ఉంచాలి. తను తన స్క్రిప్ట్స్ ని, తన చరిష్మని, తన స్టాండర్డ్స్ ని, తన రేంజ్ ని, లార్జర్ దెన్ లైఫ్ ని పెంచే విధంగా అయితే ఉండాలి. అలాగే తన ఫ్యాన్ బేస్ అనేది ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఎక్స్పెండ్ అయ్యేటట్లయితే ఉండాలి అని చెప్పి ఎన్టీఆర్ గురించి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా లెజెండరీ రోల్స్ అయితే చేశాడు, చాలా ఐకానిక్ పాత్రలు కూడా చేశాడు. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా అలానే డిఫరెంట్ పాత్రలు చేసి తెలుగు ప్రైడ్ గా నిల్చుంటాడని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఈ లగడపాటి శ్రీధర్ అయితే అన్నాడు. సో జూనియర్ ఎన్టీఆర్ గురించి దేవరా మూవీ 2 గురించి తనకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ మంచి గురించి చెప్పాడని అనుకుందాం. బట్ దేవర 2 ఎందుకు ఓల్డ్ లో ఉంది, స్క్రీన్ పే లేకుంటే కోరటాలనా అవన్నీ పక్కన పెట్టేసి జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు సమయం లేదు, అందుకే మూవీ అయితే ఓల్డ్ లో పెట్టాడు. అది మైండ్ లో పెట్టుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ కంటిన్యూస్ గా ఎన్టీఆర్ నీళ్ళ ఉన్నాడు, తర్వాత గాడ్ ఆఫ్ వార్ ఉంది, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దేవర 2 చేస్తాడు. స్క్రిప్ట్ వలన ఆడియన్స్ వలన కాదు. ఇప్పుడు ఆడియన్స్ అనేవారు మూవీ ఎప్పుడు వచ్చినా, దేవర 2 మూవీ ఎప్పుడు వచ్చినా సెలబ్రేట్ చేసుకునే విధంగానే ఉంటది. ఎందుకంటే దేవర 1 అనేది మామూలు సెన్సేషనల్ కాదు. అంత భారీ ఆ విష ప్రచారం జరిగినా కూడా ఆ మూవీ తీసుకుని వెళ్లారంటే మూవీలో ఎంతో కొంత కంటెంట్ ఉందనే అర్థం. అలాగే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏదో రియలిస్టిక్ గా రిలేటబుల్ ప్లాట్స్ ఉన్న మూవీస్ అసలు ఆడవు, ఆ మలయాళం ఇండస్ట్రీలో తప్పితే. ఇక్కడ చూపించండి రియలిస్టిక్ గా రిలేటబుల్ ప్లాట్స్ ఉన్న మూవీస్, ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన మూవీస్ మన తెలుగులో అవి పెద్దగా ఉండవు. మన మూవీస్ అనేవి కమర్షియల్ ప్లాట్ లోనే ఉండాలి, కమర్షియల్ విధంగానే ఉండాలి, అప్పుడే మూవీస్ అనేవి ఆడతాయి. సో జూనియర్ ఎన్టీఆర్ గారు కమర్షియల్ మూవీస్ తీస్తున్నాడు కాబట్టి అదే విధంగా ఉంటాయి. రిలేటబుల్ ప్లాట్స్, రియలిస్టిక్ గా ప్లాట్స్ ఉండాలంటే కుదరదు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అలాగే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ. సో మరి ఇది విషయం. లగడపాటి శ్రీధర్ గారికి ప్రొడ్యూసర్ గా చాలా మూవీ చేసినప్పుడు కూడా సక్సెస్ కాలేడు కాబట్టి ఇలాంటి సలహాలు అయితే ఇస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.